మగవాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది అనుకుంటారు మగవాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అని. మగవాళ్ళకి ఏంటంటే మెత్తగా ఉన్న అంగం గట్టిపడాలి. ఈ గట్టిపడేది లోపలికెళ్ళాలి. లోపల 5 నిమిషాల నుంచి 7 నిమిషాలన్నా ఉండాలి. ఈ 3 స్టేజెస్ ఉంటాయో లేదో అని చాలామందికి ఒక రకమైనటువంటి అపనమ్మకం వాళ్ళ మీద వాళ్ళకు. అందుకని అంగం గట్టిపడగానే అమ్మాయి రెడీ ఉందా లేదా చూసుకోకుండా లోపలికి పెట్టడానికి ట్రై చేస్తారు. ఇది మెత్తబడిపోక ముందు లోపల పెట్టేయాలి అన్న ఆత్రం ఎక్కువ ఉంటుంది. దానివల్ల అమ్మాయిలకు తృప్తిగా ఉండదు. మగవాళ్ళకు లైంగిక సమస్యలు ఆడవాళ్ళకు లాగానే చాలా ఉంటాయి. అది గట్టిపడాలి. దాని మీద గట్టిపడాలంటే అతనికి అంతకుముందు నుంచే కొంత ఎమోషనల్ బాండేజ్ ఉన్నప్పుడు ఈజీగా అవుతుంది. ఎమోషనల్ బాండేజ్ ఉంటే ఈవెన్ మెసేజ్ వచ్చినా లేదా అమ్మాయి గొంతు విన్నా వీడికి ఎరెక్షన్ వస్తుంటుంది. ఎమోషనల్ బాండేజ్ తగ్గిపోతున్నా, వయసు ఎక్కువైపోతున్నా, హార్మోన్స్ తగ్గిపోతున్నా వీళ్ళకు ఎరెక్షన్ రావడం ఇబ్బంది అవుతుంది. ఈ ఎరెక్షన్ ఎంత రావాలి? అవసరం అనుకుంటే 500 గ్రాముల బరువు మోసేంత శక్తి అంగానికి ఉండాలి. అప్పుడే అది లోపలికి వెళ్తుంది. దీన్ని యాక్సియల్ రిజిడిటీ అంటారు. సో ఇది మరి ప్రతి ఇంట్లోనూ ఇవన్నీ ఉండవు కదా, మరి ఎలా చేసుకోవాలంటే సెల్ఫ్ టెస్టింగ్ ఉంది. అంగం గట్టిపడ్డప్పుడు మీరు ఇలా వంచితే, ఒకవేళ వంగితే ఇటు కానీ అది లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇది మీరు ఎటు వంచినా వంగలేదు. ఇట్లా వంగలేని పరిస్థితి ఉన్నప్పుడే లోపలికి వెళ్తుంది. వంగిపోతుంది అంటే అది లోపలికి ఎంటర్ అవ్వడం డిఫికల్టీ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ సెల్ఫ్ టెస్టింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మీకే తెలుసుకోవచ్చు. చాలామందికి ఏమిటంటే లోపల పెట్టగానే అది నీరు గారిపోతుంటుంది, మెత్తబడిపోతుంటుంది. దీన్ని శీఘ్రస్ఖలనం అని తెలుగులో అంటారు. తర్వాత ఎర్లీ ఎజాక్యులేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది రాకుండా ఉండాలంటే ఒకటేమో మనసు వేరే ఆలోచనలు రానియొద్దు. శృంగారంలో పాల్గొన్నప్పుడు మీకున్న ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్సో, పొద్దున్నే ఆఫీసర్తో పడ్డ గొడవలో, మీ కలీగ్తో వచ్చిన డిస్ప్యూట్సో, లేకుంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ అప్పుడు మనసులోకి రాకుండా చూసుకోవాలి. తర్వాత శృంగారం చేస్తున్నంతసేపు మీ పార్ట్నర్ ఫేస్ను, ఆమె చెంపల్ని, ఆమె భుజాలని చూస్తూ ఎంజాయ్ చేయాలి. అటువంటప్పుడు మీకు ఎరెక్షన్స్ కొంత సస్టైన్డ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా మీరు ఇంకొక పద్ధతి ఏమిటంటే అమ్మాయిని పైకి రమ్మనడం. అమ్మాయి పైకి వచ్చినప్పుడు కూడా అమ్మాయి తనకు కావాల్సినటువంటి పొజిషన్లో తను ఎంజాయ్ చేయగలుగుతుంది. కనుక ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ తీసుకుందాం. ఓ అబ్బాయి 100 కిలోలు ఉన్నాడు, అమ్మాయి 40 కిలోలు ఉంది. ఈ 40 కిలోల అమ్మాయి మీద 100 కిలోల అబ్బాయి పడుకున్నప్పుడు అమ్మాయికి ఊపిరాడదు. సో ఆమె వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ కాదు కదా. సో అప్పుడు చాలు సరిపోయింది, పక్క జరగండి, ఇట్లాంటి మాటలు అంటుంటారు. కనుక అబ్బాయిలు తమ బరువును కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ బరువును కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే అమ్మాయినే పైకి రమ్మనాలి. పూర్వకాలంలో గన్కి ఏంటి, ఒక బుల్లెట్ పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి, ఇంకో బుల్లెట్ లోడ్ చేసుకోవాలి, అప్పుడే అది వస్తుంది. ఈ కాలంలో AK-47 అని ఉంది. మనం ఇలా నొక్కితే ఒక 40-50 బుల్లెట్స్ వితిన్ ఎ మినిట్ బయటికి వచ్చేస్తాయి. అది AK-47. సో ఒక స్ట్రోకు ఇంకో స్ట్రోకు మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు ఎక్కువ టైం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది, మన పూర్వకాలం గన్ లాగా. అలా కాకుండా క్విక్గా ఒక థర్స్ట్కు ఇంకో థర్స్ట్కు మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఇచ్చేసి టకటకటకని పెట్టేసామనుకోండి, అది తొందరగా నీరు గారిపోతుంది. సో ఇవన్నీ కూడా స్లోగా గ్రాడ్యువల్గా టెన్షన్స్ తగ్గించుకొని మనిషి చేయాల్సిన పనులు. చాలామందికి ఈవెన్ 10 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నా కూడా అమ్మాయిని చూడగానే ఒక రకమైనటువంటి ఆవేశము, యాంగ్జైటీ రావాలి. అలా వస్తేనే ఆ సంసారం నిలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది, అతిపరిచయాద్ అవజ్ఞ. రోజు చూస్తున్నది కదా, ఇందులో ఏముందిలే అని అనుకుంటే వాడికి ఎరెక్షన్ రాదు, ఎంజాయ్మెంట్ ఉండదు. తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. కనుక అబ్బాయి అయినా అమ్మాయి అయినా కొంచెం చూసి చూడనట్టు, చూపించినట్టు వాళ్ళు డ్రెస్ వేసుకోవాలి. అందుకనే చాలామంది డిమ్ లైట్లో సంసారం చేస్తారు. తర్వాత దానికన్నా ముందు బెడ్రూమ్లోకి వెళ్ళకముందే కొంచెం వీలైనంత వరకు కొంచెం కనిపించకుండా ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకోవాలి. సాధ్యమైతే పొట్టి బట్టలు వేసుకోవాలి. శృంగారం అనేది ఒక రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేసే వ్యక్తి ఎక్కువగా తినడు, లేదా రన్నింగ్ అయిపోయిన తర్వాత తింటానంటాడు. నీళ్ళు కూడా మరీ ఎక్కువ తాగడు, కొంచెం దాహం వేయకుండా కొంచెం తాగుతారు. వాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటారు. పొడవు బట్టలు వేసుకుంటే రన్నింగ్ చేసినప్పుడు మోకాళ్ళ దగ్గర అక్కడ ఫ్లెక్షన్ ఇబ్బంది అవుతుందని కొంచెం పొట్టి బట్టలు వేసుకుంటారు. సో మీరు కూడా శృంగారానికి తయారవుతున్నప్పుడు కొంచెం పొట్టి బట్టలు వేసుకోండి, ఎక్కువ తినకండి,
శృంగారం అయిన తర్వాత భోజనం ప్లాన్ వేసుకోండి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ టైం ఎంజాయ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఈ హార్మోన్స్ అనేవి సామాన్యంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీలో మజిల్స్ నుంచి వస్తాయి. రెండోది బాల్స్ నుంచి వస్తాయి మగవాళ్ళకు. అనుకోకుండా మన లైఫ్ స్టైల్ అందరిది మారిపోయింది. సెడెంటరీ లైఫ్. ఒకప్పుడు ఒక రిచ్ పర్సన్ ఇంట్లో కూడా కూరగాయలు తనే పండించుకునేవాడు. కనీసం పార్టీకి వెళ్ళడానికి కోసమైనా కానీ చెరువు కట్టకు వెళ్ళేవాడు. 2-3 కిలోమీటర్లు నడిచేవాడు. తర్వాత ప్రతి చిన్న వస్తువు కూడా నడిచేవాడు. ఈ మధ్య కాలంలో ఎవరికి హార్డ్ వర్క్ లేదు. అండర్‌వేర్ వేసుకుంటే టైట్‌ది వేసుకుంటున్నాం. ప్రపంచంలో ఏ జంతువు అండర్‌వేర్ వేసుకోదు. ఒక మనుషులకే, అది కూడా మన దేశంలో మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. మనకు అంతకుముందు మానం పోకుండా నడుంకో గుడ్డ చుట్టుకునేవాళ్ళు. ఎందుకు అంటే మనది ఉష్ణ దేశం. మనకు సంవత్సరంలో 8 నెలలు వేడేనే ఉంటుంది. ఎప్పుడో వర్షం పడుతుంది. చలి కూడా చాలా తక్కువ ఉంటుంది. సో డిసెంబర్ నెలలో వారం రోజులు 10 రోజులు కొంచెం చలి ఉంటుంది, అయిపోతుంది. సో ఈ టైట్ అండర్‌వేర్ వేసుకోవడం వల్ల, తర్వాత షేపర్ అని ఉంటుంది, అది కదలకుండా దాన్ని ఇలా ఫిక్స్డ్గా ఉండడం వల్ల వాడికి బాల్స్కు టెంపరేచర్ పెరిగినప్పుడు కిందికి వేలాడబడే అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు. ఇవి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో మగవాళ్ళ సమస్యలు సామాన్యంగా అంగప్రవేశంలో ప్రాబ్లమ్స్, లోపల ఎక్కువసేపు ఉండకుండా పోవడం, శీఘ్రస్ఖలనము, లేదా పిల్లలు పుట్టకపోవడాలు, ఇట్లాంటివి ఉంటాయి. సో శృంగారం అనేది ఒక కాంపాక్టింగ్, కేవలం పెనట్రేట్ చేస్తేనే అమ్మాయి తృప్తి పడుతుంది అనుకోవడం అపోహ మాత్రమే. అమ్మాయిలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు, రకరకాల మేకప్లు వేసుకుంటారు. అవన్నీ చూడడము, వాటితో పాటు మనం కలిసి వాటిని ఎంజాయ్ చేయడము, తర్వాత వ్యాలిడేట్ చేయడము, ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఆ దాంపతులు ఎక్కువ వరకు సుఖపడేందుకు అవకాశం ఉంటుంది.